నమస్తే అందరికీ. ఈరోజు నేను 98,000 నుంచి 1,00,000 రూపాయలు రెంటల్ ఇన్కమ్ వచ్చేటువంటి సెమీ కమర్షియల్ హాస్టల్ బిల్డింగ్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ హాస్టల్ బిల్డింగ్ వచ్చేసి మనకి మెయిన్ రోడ్ నుంచి అయితే 4th బిట్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హాస్టల్ బిల్డింగ్ ముందర వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ రావడం జరిగింది. ఇక్కడ పక్కన చూసినట్లయితే మనకి మంచి గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయండి. ఈ హాస్టల్ బిల్డింగ్ పక్కన వచ్చేసి మనకి రాజేశ్వరి మెడికల్ కాలేజ్, పరమేశ్వరి మెడికల్ కాలేజ్ ఉంది. ఈ లొకేషన్ వచ్చేసి ఇస్నాపూర్. ఇది వచ్చేసి మనకి మెయిన్ రోడ్ నుంచి బాంబే హైవే నుంచి ముంబై హైవే నుంచి కేవలం 250 మీటర్స్ టు 300 మీటర్స్ మాత్రమే ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి ఈ యొక్క బిల్డింగ్ యొక్క ఎలివేషన్ అంతా చూస్తున్నాము. టోటల్గా 17 రూమ్స్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ ఈ బిల్డింగ్ అనేది మనం ఇక్కడ పర్చేజ్ చేసుకొని హాస్టల్ బిల్డింగ్ కింద రెంట్కి ఇచ్చుకున్నట్లయితే మంచి యూస్ఫుల్ అవుతుంది. ఇది వచ్చేసి ఒక మంచి బిజినెస్ ఐడియా అని చెప్పవచ్చు. ఇక్కడ బిల్డింగ్ సంబంధించినటువంటి గేట్ ఏరియా చూస్తున్నాము. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసిన కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ రావడం జరిగింది, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ రావడం జరిగింది, పవర్ కనెక్షన్ రావడం జరిగింది. ఈ బిల్డింగ్కి వచ్చేసి ఇండివిజువల్గా బోర్ వేయించారు. లొకేషన్ వచ్చేసి ఇస్నాపూర్లో అవైలబుల్ ఉందండి. ఈ బిల్డింగ్ మనకి ఇక్కడ హాస్టల్ బిల్డింగ్ ఇచ్చినట్లయితే పక్కనే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి. చాలామంది స్టూడెంట్స్ ఇలాంటి బిల్డింగ్స్లో ఉండడానికి చూస్తూ ఉంటారు కాబట్టి ఇది ఒక మంచి బిజినెస్ కింద ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్కి అయితే ఇది ఎగ్జాక్ట్గా 4th బిట్ ఆర్ 5th బిట్లో మాత్రమే కన్స్ట్రక్ట్ చేశారు. ఈ బిల్డింగ్ ముందర 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇది కంప్లీట్గా హాస్టల్ యూజ్ చేసుకోవడానికి మాత్రమే కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగు. ఇది వచ్చేసి మనకి 98,000 నుంచి 1,00,000 రూపాయలకు రెంటల్ ఇన్కమ్ వచ్చేటువంటి ప్రాపర్టీ అండి. ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి స్టేర్ కేస్ రావడం జరిగింది. ఇటువైపు నుంచి మనము ఈ బిల్డింగ్ యొక్క గేట్ ఏరియా అనేది మరొకసారి చూపించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద సైజ్గా గేట్ రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉందో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఎవరైతే హాస్టల్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉండడానికి ఒక 3 రూమ్స్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి కుకింగ్ ఐటమ్స్ అట్లా పెట్టుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. లేదంటే దీనికి సంబంధించినటువంటి వాచ్మెన్ ఉండడానికి కూడా యూస్ఫుల్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇండివిజువల్గా బోర్ వేయించారు. అండ్ ఈ హాస్టల్ బిల్డింగ్లో ఉన్నటువంటి అందరికీ వాడుకోవడానికి ఇక్కడ సఫిషియెంట్గా సంప్ ఏరియా రావడం జరిగిందండి. పెద్ద సైజుగా సంప్ ఏరియా రావడం జరిగింది. ఒకసారి మనము రూమ్ సైజెస్ ఏ విధంగా రావడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్లో అండ్ సెకండ్ ఫ్లోర్లో ఎన్ని రూమ్స్ వచ్చాయనే విషయం కూడా క్లియర్గా తెలుసుకున్నాము. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసిన బిల్లర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర మాట్లాడి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ ఈ హాస్టల్ బిల్డింగ్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి ఇక్కడ స్టేర్ కేస్ అనేది రావడం జరుగుతుందండి. ఇక్కడ వచ్చేసి మధ్యలో మనకి కారిడార్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ ఏరియా రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్లో 7 రూమ్స్ అనేది రావడం జరిగింది. మనం మోడల్ కింద ఒక రూమ్ అనేది చూద్దాము. ఇది వచ్చేసి మనకి మోడల్ రూమ్గా చూపిస్తున్నాము. వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి వెట్టిఫై టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. అండ్ ఇక్కడ షెల్ఫ్లు ప్రొవైడ్ చేయడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. సేమ్ వచ్చేసి మనకి అంటే 7 షేరింగ్ రూమ్స్ అనేది రావడం జరిగింది. ఇటువైపు ఒకటి వచ్చేసింది, ఇటువైపు ఒకటి వచ్చేసింది. సో ఎలాంటి డిస్టర్బ్ లేకుండా ఇక్కడ ఆపోజిట్ డోర్స్ కాకుండా క్రాస్గా డోర్స్ అన్ని కూడా రావడం జరిగింది. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేసి సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి రూమ్స్ కూడా క్లియర్గా చూద్దాము. అండ్ ఈ బిల్డింగ్ యొక్క రేట్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ ఫ్లోర్కి రావడం జరిగింది. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనము ఇటువైపు ఉన్నటువంటి రూమ్ అనేది మనము మోడల్ కింద చూపిస్తున్నాము. రూమ్స్ అయితే విశాలంగా రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి 3 బెడ్స్ లేదా 4 బెడ్స్ ఇక్కడ అకామిడేట్ చేసే విధంగా ఈ రూమ్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్ కూడా క్లియర్గా చూపిస్తున్నాము. ఇక్కడ వెస్టర్న్ కమోడ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ యాంటిస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు. వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేయడం జరిగింది. ఎవరైతే మంచి రెంటల్ ఇన్కమ్ కావాలన్నట్లయితే ఒక్కసారి మీరు ఇది ఒకసారి విజిట్ చేయండి. ప్రాపర్టీ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి 200 గజాల్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ప్రైస్ వచ్చేసి 1,65,00,000 1,65 lakhs చెప్తున్నారు. ఈ ప్రైస్ ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్లైట్గా నెగోషియేషన్ జరుగుతుంది. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. ఇక్కడ ఉన్నటువంటి ఏరియా విజువల్స్ కూడా చూస్తున్నామండి. పక్కన వచ్చేసి మనకి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. బిల్లర్ దగ్గర మాట్లాడి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చేటువంటి హాస్టల్ బిల్డింగ్ అనేది బుక్ చేసుకొని మీరు మంచి రెంటల్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.